వెంకటేశాయ నమః. చిట్యాల శ్రీ స్వామివారి సన్నిధిలో ఫిబ్రవరి నెల 2వ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం 11 గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అన్నదాతల యొక్క పేర్లు: ఖమ్మం పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు కుంచపర్తి శ్రీదేవి గారి జ్ఞాపకార్థం, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొమరిగిరి వెంకటేశ్వర్లు గారు మంగమ్మ గారి దంపతులు, బోనకల్లు గ్రామ వాస్తవ్యులు శీలం పట్టాభి సీతారామరెడ్డి గారు రాజేశ్వరి గారి దంపతులు, వైరా సోమవారం గ్రామ వాస్తవ్యులు బెజవాడ వీరభద్రరావు గారు అహల్యావతి గారి దంపతులు, పాలకొల్లు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు ఈమని శ్రీరాములు గారు సత్యావతమ్మ గార్ల జ్ఞాపకార్థం, ఖమ్మం పట్టణ వాస్తవ్యులు విన్నకోట నాగప్రసాద్ గారు కుసుమా గారి దంపతులు, ఖమ్మం పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు గన్నారపు శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం, సింగవరం గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు పానుబోతుల సీతా మహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం, వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వడ్లమూడి వెంకటేశ్వర్లు గారు రోషమ్మ గారి దంపతులు, బోనకల్లు గ్రామ వాస్తవ్యులు చింతనిప్పు వెంకటేశ్వర్లు గారు అరుణ గారి దంపతులు, లింగాల గ్రామ వాస్తవ్యులు వెలదినేని హారిక గారు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు బూదాటి సత్యనారాయణ రెడ్డి గారు వెంకట్రామమ్మ గారి దంపతులు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు చెన్నూరి వెంకటేశ్వరరావు గారు వెంకటలక్ష్మి గారి దంపతులు, జగ్గపేట పట్టణ వాస్తవ్యులు కాకనబోయిన పుల్లయ్య గారు పద్మావతి గారి దంపతులు, తూర్పు దిగవల్లి గ్రామ వాస్తవ్యులు జగ్గవరపు కోటిరెడ్డి గారు పవిత్ర గారి దంపతులు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు బొంత అంకమరావు గారు సీతమ్మ గారి దంపతులు, గోపినేనిపాలెం గ్రామ వాస్తవ్యులు కామినేని కిషోర్ గారు పద్మ గారి దంపతులు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గిరిజా గారి దంపతులు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు బూదాటి సూరారెడ్డి గారు సంపతి గారి దంపతులు ఫిబ్రవరి నెల 3వ శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. మరి స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా సరే మా పేరు మీద కూడా అన్నదాన కార్యక్రమం జరగాలనుకునే భక్తులు స్వామివారికి 1116 సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం 11 సంవత్సరాల పాటు స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు అయ్యగారిని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఏడుగొండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, చిట్యాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద.